ప్రస్తుతం ముంబై ఇండియన్స్ కెప్టెన్ అయిన హార్దిక్ పాండ్యాని తన బ్రదర్ 4.3 కోట్ల రూపాయలు ఓ వ్యాపారంలో అయితే మోసం చేశాడు. దాని గురించి పూర్తిగా తెలుసుకుందాం. వీటిని ఎండ్ వరకు చూడండి. హార్దిక్ పాండ్యా తన సోదరుడైన కృణాల్ పాండ్యా అలాగే తన బంధుమిత్రుల్లో సోదరుడు వరుస అయ్యే వైభవ్ పాండ్యా. సో ఈ యొక్క వైభవ్ పాండ్యా చేతులు అయితే వాళ్ళిద్దరైతే మోసపోయారు 4.3 కోట్ల రూపాయలు. అది ఎలాగంటే హార్దిక్ పాండ్యా, కృణాల్ పాండ్యా, వైభవ్ పాండ్యా వీళ్ళ ముగ్గురు కలిసి 2021లో పాలిమార్ వ్యాపారాన్ని ప్రారంభించారు. ఇందులో హార్దిక్ పాండ్యా 40%, కృణాల్ పాండ్యా 40%, వైభవ్కి 20% పెట్టుబడులు ఉన్నాయి. అయితే పాండ్యా సోదరుడు క్రికెట్లో బిజీగా ఉండటంతో ఆ యొక్క వ్యాపారాన్ని మొత్తం వైభవ్ పాండ్యాను చూసుకునేవాడు. అయితే వచ్చిన లాభాన్ని తమ పెట్టుబడుల ప్రకారమే పంచుకునేవాళ్ళు. కొంతకాలం తర్వాత హార్దిక్కి, కృణాల్కి తెలియకుండా వైభవ్ సొంతగా మరో పాలిమార్ వ్యాపారాన్ని ప్రారంభించాడు. ఫలితంగా పాండ్యా సోదరులు బిజినెస్ తగ్గి వారికి సుమారు 3 కోట్ల రూపాయల నష్టం వచ్చిందంట. అయితే ఇదే సమయంలో పాండ్యా సోదరులకు తెలియకుండా ఈ యొక్క వైభవ్ పాండ్యా తన లాభాల వాటాను 20% నుంచి 33% అయితే పెంచుకున్నాడంట. ఇది చాలా రోజుల పాటు కొనసాగింది. దాని ద్వారా 4.3 కోట్ల రూపాయలు అయితే వీళ్ళిద్దరికి నష్టం వచ్చిందంట. ఇదంతా తెలుసుకున్నాక హార్దిక్ పాండ్యా అలానే కృణాల్ పాండ్యా వెళ్ళి ఆ యొక్క వైభవ్ని అడగ్గా వాడేం చెప్పాడు, వీళ్ళనే బెదిరించాడు అనమాట. మీ యొక్క పరువు తీస్తానని చెప్పి. సో వీళ్ళు చేసేదేం లేక వెళ్ళి పోలీస్కి కంప్లైంట్ ఇచ్చారు. అలాగే వాళ్ళైతే అతన్ని అరెస్ట్ చేశారు, వైభవ్ని. సో ఇదైతే జరిగింది. అయితే ఈ యొక్క వ్యాపారంపై పాండ్యా సోదరులు స్పందించాల్సి ఉందంట. వైభవ్ చేసిన మోసానికి సంబంధించిన అంశాలపై క్లారిటీ రావాల్సి ఉందంట. సో ఇది గైస్ వీడియో. ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేయండి. అలానే మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.